వెల్కమ్ టు D9 న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం 1969లో తొలి దశ ఉద్యమం మొదలుకొని ఎంతో మంది ఆత్మ బలిదానాలు జరిగాయి. కానీ అప్పటి ప్రభుత్వాలు అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అమలును పట్టించుకోలేదు. 2001లో కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో మలిదశ ఉద్యమం ప్రారంభమైనందున తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పొంగి 2009లో కేసీఆర్ నిరాహార దీక్షతో వేలాది మంది ఉద్యమకారుల బలిదానాలతో కవులు కళాకారుల స్ఫూర్తితో సకల జనుల సమ్మె ఉద్యోగుల నిరసన సబ్బండ వర్గాల ప్రజల నిరాహార దీక్షలతో సాధించుకున్న తెలంగాణ 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటై 9.5 సంవత్సరాలు గత టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ 1 ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు తేవడమైంది. ఘట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ ప్రజల తరఫున ఇక్కడ అండదండాలుగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మేము ఇట్లా పిలవంగానే ఇక్కడికి ఇచ్చేసిన వైస్ చైర్మన్ కానీ కార్యకర్తలు కానీ కౌన్సిలర్లు కానీ కోప్షన్లు కానీ సీనియర్ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ అందరికీ ఇచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు కానీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. साइड जर अंदर जर जरूर अंदर जरूर ఘట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ మన దశాబ్ది ఉత్సవాల భాగంగా కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు అలాగే స్థానిక శాసనసభ్యుడు పిలుపు మేరకు ఇక్కడ మేము ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఈ దశాబ్ది ఉత్సవాలు గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. పార్టీ పరంగా కూడా గన్పార్క్ కానీ నిన్న పార్టీ ఆఫీస్ కానీ కార్యకర్తలు కూడా అక్కడ వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు 3వ రోజు
మేము ఇక్కడ మున్సిపల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాధవరెడ్డి గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ హరిశంకర్ గారు, అలాగే కౌన్సిలర్లు, కోఆప్షన్లు, మా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి కూడా ఉన్న మా రొడ్డ కాక యాదగిరి గారిని మేము ఇక్కడ పార్టీ పరంగా కూడా మేము అతన్ని సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ పార్టీ పరంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతను గత 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి వెళ్ళినట్టు పనిచేస్తున్నాడు మా రొడ్డ యాదగిరి కాక గారు. కాబట్టి పార్టీ నుంచి అతను కూడా సన్మానం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా తెలంగాణ సాధించుకున్న తర్వాత 25 సంవత్సరాలు పోరాటం చేసి మా కేసీఆర్ గారు ఇక్కడ ఎంతో మంది తెలంగాణ 1200 మంది బలిదానం ఇచ్చిన తర్వాత గుర్తించి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరు కూడా మన కేసీఆర్ గారి చేసిన మన ధర్నా కానీ అక్కడ ప్రాణత్యాగ నిరాదీక్ష కానీ భయపడి అప్పుడు అందరూ కూడా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ అతను వెన్నంటూ అక్కడ ప్రజలను కాపాడుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా మా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మేము మున్సిపాలిటీలో కూడా మేము కూడా మా పాలకవర్గం వచ్చినాక గతంలో నేను మండలపేట ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఎట్లయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముందుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా రాష్ట్రాన్ని కాపాడుకొని వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అతనికి అవకాశం వచ్చింది. కాబట్టి మీరు కూడా అన్ని కార్యక్రమాలు ఇవ్వాలి. ఎన్నో వాగ్దానాలు చేసి మీరు ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చాలి. దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కేసీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి మీరు దయచేసి మీకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేసారో అవన్నీ చేసుకుంటూ మీరు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేర్చాలని మేము ఇక్కడ కోరుతున్నాము. దేని పక్షంలో దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. మా పార్టీ ప్రెసిడెంట్ సీనన్న గారి అధ్యక్షతన మరి కేసీఆర్ ఆదేశాల మేరకు అలా జెండా పండుగ చేయడం జరిగింది. గత 10 ఏళ్ళు పరిపాలన ఎలా రాగిందో కాంగ్రెస్ వాళ్ళని ఎలా ఉందో ప్రభుత్వంలో గుర్తిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు 2010 నుంచి 2014 వరకు 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఇలా ఎవరెవరో వచ్చి సీఎం నేనని అనడం కాదు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ మీద ఆయన వచ్చి ఇలా పెత్తనం చేస్తున్నాడు. కాకపోతే 10 ఏళ్ళ నుంచి ఇలా రాష్ట్రం వచ్చినాక కూడా మనకు రాష్ట్రం వచ్చినాక తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అయినాక కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో డెవలప్మెంట్ చేసింది. దాంట్లో భాగంగా ఎన్నో ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్క లబ్ధి పొందాలని, అదేవిధంగా మన షాదీ వరకు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, నీళ్ళే కానీ, మంచినీళ్ళు కానీ, తాగునీరు కానీ ఇటువంటి ఎన్నో పథకాలు అమలు చేసి మన తెలంగాణ ప్రజలకు అందించడం ఎంతో ప్రతి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అందించడం మన కేసీఆర్ ఘనత దక్కింది. ఎందుకంటే అంత ఘనత ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆచరణ సాధ్యం కానీ అన్ని హామీలు ఇచ్చేసి ఏదో చేస్తామని చెప్పి ఉన్నాయి కూడా చేయకుండా ఇలా ఎవరికి పింఛన్ సరిగా రావడం లేదు, రైతు బంధు పడటం లేదు, నీళ్లు సరిగా రావలేదు, కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుందో కరెంటు ప్రాబ్లం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందో మళ్ళీ సేమ్ అదే పరిస్థితికి వచ్చింది. కావున గవర్నమెంట్ ఉన్న రోజులు, కేసీఆర్ ఉన్న రోజులు ఆయన తెలివితోని ఆయన శక్తితోని మొత్తం ఏ విధంగా పబ్లిక్ అయితే మంచిగా ఆ విధంగా తీర్చుకుంటూ పోయాడు. మళ్ళీ 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినాం మనము. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు ఎట్లా మంచిగా అయితే కరెంట్ వచ్చిందో, రైతు బంధు, రైతు భూములు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ సంతోషం అనేది కనబడుతుంది, పబ్లిక్గా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు 6 నెలల అలా ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా 105 నుంచి 110 సీట్లు ఖచ్చితంగా మన బీఆర్ఎస్కి వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తారు. ఆ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యకర్తలకు కానీ, ఆ కౌన్సిలర్లకు, కోఆప్షన్లకు, ఆ కార్యకర్తలకు, జనరల్ సెక్రటరీకి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు.